హలో గైస్, వెల్కమ్ టు కూల్ టారో టాక్స్. గైస్, ఈరోజు మనం ఈ రీడింగ్లో మీకు ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, ఎవరైతే దగ్గరే ఉన్నా కూడా మీ మధ్య రిలేషన్ బాగోట్లేదు అని బాధపడుతున్నారో, అట్లాంటి వారందరి కోసం అయితే రోజు మనం రీడింగ్ చేద్దాం. అసలు మీ పర్సన్ మధ్య కానీ మీ మధ్య కానీ అసలు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఎంతవరకు ఉంది? ఎవరు ఆ వ్యక్తులు మిమ్మల్ని దూరం చేయడానికి ఎవరైనా ట్రై చేస్తున్నారా? అసలు థర్డ్ పార్టీతో మీ పర్సన్ ఎట్లా ఉంటున్నారు? ఎందుకు వారు మీ మధ్యకి వచ్చారు? వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీ లైఫ్ ఎటు టర్న్ తీసుకుంటుంది అనేది అయితే రీడింగ్లో తెలుసుకుందాం గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్. సో మీరు కనుక రెజినేట్ అయితే మీకు కంటిన్యూ చేయండి. ఈ రెజినేట్ అవ్వకపోతే ఎనర్జీస్ ఈ రీడింగ్ మీకోసం కాదు అనేది అర్థం చేసుకోండి గైస్. టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఏ టైంలో ఫ్రీగా ఉంటే ఆ టైంలో మీరు దీన్ని చూడొచ్చు. ఆ టైంకి మీ ఎనర్జీస్ రెజినేట్ అవుతున్నాయా లేదా అనేది మీరు చూసుకోండి గైస్. సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా నాకు లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని అయితే అందించండి గైస్. ఇంకా మీకు ఎట్లా ఉంది రీడింగ్, మీకు యూజ్ అవుతుందా లేదా అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. కామెంట్లో మీరు నాకు చెప్తేనే, మీకు ఎట్లా ఉంది అని మీరు నాకు షేర్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి బెటర్ రీడింగ్స్ అయితే చేయగలుగుతాను. ఎందుకంటే మీకు అది యూస్ అవుతుందా లేదా అనేది నాకు తెలియాలి కదా. సో మీరు అట్లా నాకు మీ యొక్క ఏదైతే రీడింగ్ ఉందో ఆ రీడింగ్ మీకు ఎట్లా కనెక్ట్ అవుతుంది అనేది నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. ఇంకా ఎవరికైనా అంటే జనరల్ టాపిక్స్ మీద ఏదైనా రీడింగ్ కావాలి అన్నా కూడా నాకు కామెంట్లో తెలియచేస్తే అందరికీ యూజ్ అయ్యేలాంటి టాపిక్ అయితే నేను తొందరలోనే దాని మీద కూడా నేను రీడింగ్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తాను గైస్. వన్స్ అగైన్ ఎవరైతే నాకు కామెంట్ చేసి కామెంట్లో మీకు ఆ రీడింగ్ కనెక్ట్ అయ్యింది, మాకు ఈ రీడింగ్ రెజినేట్ అయ్యింది అని చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా నా హార్ట్ఫుల్గా నేను థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను గైస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇచ్చే సపోర్ట్తోనే నేను ఇంకా మంచి మంచి రీడింగ్స్ అయితే చేయగలుగుతాను. సో అందరూ కూడా మీకు ఏదైతే అనిపిస్తుందో దానిని నాకు కామెంట్లో తెలియచేయండి గైస్. ఇప్పుడైతే మనం రీడింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఎవరైతే ఈ థర్డ్ పార్టీ అనేవారు ఉన్నారా, అసలు మీ పర్సన్ మీ గురించి వాళ్ళతో ఏమైనా మాట్లాడుతున్నారా, వాళ్ళు మీ గురించి ఏమైనా చెప్తున్నారా, అసలు రిలేషన్ ఎందుకు బ్రేక్ అయ్యింది? మీ మధ్య అయితే ఒక కమ్యూనికేషన్ లేని ఇదిగా ఉంది గైస్. ఎట్లా అంటే వాళ్ళు ఏదో ఆలోచిస్తున్నారు, ఏదో పోగొట్టుకున్నామని ఫీల్ అవుతున్నారు. రిలేషన్షిప్లో హ్యాపీనెస్ అయితే మీకు కానీ వాళ్ళకి కానీ లేదు. సో దూరంగా ఉన్నారు. ఎన్నున్నా కూడా ఒక లోటు అనేది మీ లైఫ్లో ఉంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది మనకి. సో ఎంత లోటు ఉన్నా కూడా ఎవరి లైఫ్లో వాళ్ళు బిజీగా వెళ్ళిపోతున్నారు, ఎవరి వేలో వాళ్ళు ముందుకు వెళ్ళాలి అనే ఒక దీంతో ఉన్నారు. కాకపోతే లైఫ్ అయితే బోర్గా, ఎట్లా అంటే అన్నీ ఉన్నా కూడా రిలేషన్షిప్ వైజ్ అంతే. మనం ఇప్పుడు లవ్ రీడింగ్ చేస్తున్నాం, రిలేషన్షిప్ వైజ్ చూస్తున్నాం కాబట్టి రిలేషన్షిప్లో ఒక హ్యాపీనెస్ అనేది లేదు అనేది మనకి తెలుస్తుంది గైస్. ఇక్కడ నైట్ ఆఫ్ స్వార్డ్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్ రెండు మీ ఇద్దరు ఫీలింగ్స్ అలా ఏదైతే అవ్వని, ఎందుకంటే డిస్టర్బెన్స్ అయితే బాగా ఎక్కువగా క్రియేట్ అయిపోయింది. సో ఎవరి వేలో వాళ్ళు వెళ్ళిపోదాం అని అనుకుంటున్నారు. సో చూద్దాం. అదేవిధంగా ఆలోచనలు కూడా ఉన్నాయి గైస్. ఎలా ఉన్నాయంటే కలిసే ఆలోచన కంటే దూరంగా ఉండే ఆలోచన ఎక్కువగా ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి ఏమైనా కొత్తగా ఒక చేంజ్ తీసుకుందామా, ఒక మూమెంట్ తీసుకుందామా, ముందుకు వెళ్దామా, ఇంకా ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళిపోదామా, మిమ్మల్ని మర్చిపోవడానికి, లేకపోతే మీరు వాళ్ళని మర్చిపోవడానికి, ఇట్లా మీ మధ్య గ్యాప్ అనేది అయితే బాగా ఎక్కువ ఉంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. అన్ని విషయాలలోనూ కూడా ఏం చెయ్యాలి అన్నా కూడా ఆలోచించుకుంటున్నారు ప్రతి దానిని. దీని రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది, ఇప్పటి వరకు జరిగింది చాలు అన్నట్టు స్వార్డ్ ఎనర్జీ. అసలు ప్రతిదీ కూడా అట్లానే అనిపిస్తుంది గైస్. ఇక ఎవరైతే అన్ని ఆపర్చునిటీస్ వైజ్ అయితే బాగానే ఉంది. ఎలా అంటే కెరియర్ పరంగా ఏదైనా ఒక ఆపర్చునిటీ రావడం కానీ, ఏదైనా ఒక విషయంలో ముందుకు వెళ్ళడం కానీ ఇట్లా అయితే జరుగుతుంది. కానీ లైఫ్లో అయితే చాలా స్ట్రగుల్ అవుతున్నారు, చాలా పోరాటమే చేస్తున్నారు. ఎట్లా అంటే మీ విషయం అయితే వాళ్ళని మర్చిపోలేక, ఎట్లా వాళ్ళని మర్చిపోవాలి, ఎందుకు ఇంత గ్యాప్ పెట్టారు, ఎందుకు ఇంత మధ్య మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసినాయి, ఈ మా మధ్య ఏం జరుగుతుంది అనే ఒక ఆలోచన అయితే మీలో ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదామా, వెళ్ళిపోతే కొంచెం ఇంకా మాకు పీస్ఫుల్ మైండ్ వస్తుందా అనేది ఉంది.
ఎవరు ఏం చెప్పినా కూడా వినిపించుకునే ఆలోచన కూడా మీకు లేదు. వాళ్ళ ఆలోచన కూడా అదే విధంగా ఉంది. వాళ్ళు ఏంటంటే ఒకే స్పోర్టివ్నెస్తో ఎలా అంటే మేము వాళ్ళతో ఉన్నప్పుడేం మాకేం సుఖం లేదు, హ్యాపీనెస్ లేదు, ఇట్లాంటి ఆలోచనలు అయితే వాళ్ళ బ్రెయిన్ నిండా ఉన్నాయి గైస్. ఇంకొకటి ఏంటంటే డబ్బు మీద ఇంట్రెస్ట్ కూడా ఉంది అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. సో మనం అనుకున్నదే, వాళ్ళకి ఏంటంటే మనీ మైండెడ్గా కూడా ఉన్నారు. ఏదైనా ఆపర్చునిటీస్ కోసం వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం, అంటే ఏదో మీతో ఉండడం వల్ల సమ్ సినారియోస్లో ఏంటంటే మీతో ఉండడం వల్లే వాళ్ళ పీస్ఫుల్నెస్, వాళ్ళ హ్యాపీనెస్ పోయిందని కొంతమంది అనుకుంటే, కొన్ని విషయాల్లో ఎట్లా ఉందంటే ఎలా అయినా వీళ్ళతో మాకు ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు, లేకపోతే ఏదో ఇంకా ఎలా అంటే దూరంగా ఉంటే ఇంకా మాకు బెటర్ ఆప్షన్ వస్తుంది అని. అంటే కొంతమంది ఎవరైతే రిలేషన్షిప్లో ఉండి కూడా ఇంకా మ్యారేజ్ ప్రపోజల్స్ వాటికి ముందుకు వెళ్లకుండా ఇంకా ఉంటున్నారో వాళ్ళైతే బెటర్ ఆప్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే మీకంటే బెటర్ పర్సన్, మీకంటే మంచి పర్సన్ ఇంకా ఎవరైనా వాళ్ళకి దొరుకుతారా అనే ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారు అనేది తెలుస్తుంది. అదేవిధంగా మనీ కోసం ఏంటంటే ఆపర్చునిటీస్ కోసం, కెరియర్ కోసం, మనీ కోసం ఏదో ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన, ఒక థాట్ అయితే వాళ్ళలో ఉంది. బట్ లవర్స్ కార్డ్ మీకైతే వాళ్ళ మీద బాగా ఎక్కువ ప్రేమ అనేది ఉంది గైస్. ఎక్కువ ప్రేమ ఉంది, దానివల్ల ఎక్కువ సఫర్ అవుతున్నారు. ఈ ప్రేమను వాళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారో మరి వాళ్ళకే వదిలేయాలి ఆ నిర్ణయాన్ని. అయితే జస్టిస్, ఏది కరెక్టు ఏది రాంగ్ అని జస్టిస్ చేసుకునే స్టేజ్లో మీరున్నారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారంటే వన్ సైడ్ వన్ వేలో వాళ్ళు చేసిందే కరెక్టు, వాళ్ళు చెప్పిందే కరెక్టు అన్నట్లు ఉన్నారు. సో వాళ్ళ లైఫ్లో ఎవరైతే మీ లైఫ్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ ఒక థర్డ్ పార్టీ అనే వాళ్ళు ఉన్నారు, వాంట్స్ ఎట్లా అంటే ఉన్నారా అనేసి అని అనుకుంటే 100% ఇక్కడ అయితే ఎవరో ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉన్నది అనేది మనకు తెలుస్తుంది. ఆపర్చునిటీస్ అయితే చాలా చాలా మీకు కానీ వాళ్ళకి కానీ ఉంటాయి గైస్. ఎందుకంటే బాగా విసిగిపోయి ఉన్నారు. సో రిలేషన్షిప్ కంటే ముందు కెరియర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కెరియర్ ఇప్పటి వరకు పాడు చేసుకుందాం అనే ఆలోచన మీలో ఉంది. అట్ ద సేమ్ టైం వాళ్ళలోనూ కూడా ఉంది. మీకు ఎట్లా అనిపిస్తుందంటే ఇంతవరకు నేను ఏదైతే మిస్ చేసుకున్నానో దాన్ని అన్నీ సాధించాలి అనేది అయితే మీ ఆలోచనగా ఉంది. ఇంకొకటి, మీకు అసలు నిద్ర అనేది లేకుండా, మనశ్శాంతి అనేది లేకుండా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. వాళ్ళు ఎవరో ఒక పర్సన్ మిమ్మల్ని ఎవరో ఒకరు వాళ్ళతో ఉండటం కానీ, వాళ్ళ మాటలు మీరు వినటం కానీ, అంటే మీ పర్సన్తో మీరు ఎవరినైతే ఇష్టపడ్డారో, మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో, మీకు బాగా ఇష్టమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళతో మాట్లాడటం కానీ, వాళ్ళు వేరే వాళ్ళతో కొంతవరకు క్లోజ్గా ఉండడం కానీ, ఇట్లాంటి ఇన్సిడెంట్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేశారు. అది మీ మైండ్కి వచ్చింది. అది కూడా మిమ్మల్ని చాలా బాధపడుతుంది. ఎట్లా అంటే మీరు ఒక నిద్రలేని రాత్రులు గడపడం కానీ, కత్తుల మీద పడుకోవడం కానీ ఇట్లా అయితే జరుగుతుంది. ఒక స్ట్రక్ ఎనర్జీలోనైతే మీరు ఉన్నారు. ఎప్పుడు బయటపడాలి ఈ బాధ నుంచి? వాళ్ళ మనసులో ఎవరో కొత్త పర్సన్ ఉన్నారు, వాళ్ళ మైండ్లో ఎవరితోనో ఉన్నారు కాబట్టి మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే ఆలోచన ఉంది. ఒక్కొక్కసారి అయితే ఎలా ఉంటుందంటే ఏది ఏమైనా జరగని మేము ముందుకు వెళ్ళాలి, ఏదేమైనా జరగని మేము ఆ కెరియర్ని చూస్ చేసుకోవాలి, ఇట్లాంటి ఆలోచన కూడా మీకు ఉంటుంది. బట్ ఏదో ఒకటి ఏది జరిగినా కూడా ప్రతిదీ మనసులోనే ఉంచుకుంటున్నారు, ఏది బయటికి చెప్పలేకపోతున్నారు అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది. చెప్పరు ఏది కూడా ఓపెన్గా, ఎందుకంటే బాధను మీరే అనుభవిస్తున్నారు. ఎవరైతే సపరేషన్ కాకుండా, ఎవరైతే రిలేషన్షిప్లో ఉంటూ మీకు మ్యారేజ్ ప్రపోజల్కి మీకు వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదో, మ్యారేజ్ అనగానే ఇంకా టైం పడుతుంది అట్లా ఇట్లా అని మాటలు దాటవేస్తున్నారు, వాళ్ళైతే మిమ్మల్ని 100% ఎట్లా అంటే మీతో ఒక అటు ఇటు అనేది బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎలా అంటే మీకంటే ఒక బెటర్ ఆప్షన్ దొరుకుతుందా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి మీరంటే ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా, ఇట్లాంటి ఆలోచన అయితే వాళ్ళల్లో ఉంది అనేది. ఇంకా వాళ్ళు మనీ మైండెడ్ అని మనం ముందే అనుకున్నాం. ఇంకా ఏదో ఒక పర్సన్తో ఆ మనీ కోసం కానీ ఇట్లాంటి వాటి కోసం వాళ్ళ దగ్గర స్ట్రక్ అయి ఉన్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. అంటే వీళ్ళ అవసరాల కోసం కానీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అయితే ఉంది అని మనం అనుకున్నాం. అట్లానే వాళ్ళు ఏంటంటే మనీ కోసం కానీ, వాళ్ళు అవసరాల కోసం కానీ, లేకపోతే వాళ్ళు ఏదో ఒక వీక్నెస్ కోసం కానీ, ఏదో ఇంకా బెటర్గా కెరియర్లో వెళ్ళాలి అనే ఆలోచనతో కానీ ఎవరో ఒకరి దగ్గర స్ట్రక్ అయ్యారు అనేది కూడా వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు ఎలా ఉన్నారంటే మీ పర్సన్ని ఒక ఎట్లా అంటే నీకు ఇది ఇస్తాము, నువ్వు ఇలా ఉండాలి అనే ఒక రిస్ట్రిక్షన్స్లో పెట్టే ఆలోచన కూడా వాళ్ళలో ఉంది.
వాళ్ళు ఎట్లా అంటే ప్రతిదాన్ని కూడా మీ నుంచి దూరం చేయాలని, మీ నుంచి వాళ్ళని గ్యాప్ తీసుకుని ముందుకు తీసుకువెళ్ళిపోవాలని ఇట్లాంటి ఆలోచన ఉంది. సో వాళ్ళు ఏంటంటే అట్రాక్ట్ చేస్తున్నారు మనీ పరంగా. వాళ్ళు మీ పర్సన్ని కొంతవరకు మెంటల్గా వాళ్ళు వీక్ చేశారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఎంత వీక్ చేసినా మీరు మాత్రం వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నట్టే అనిపిస్తుంది ఇక్కడ. ఎట్లా అంటే వాళ్ళు వస్తే బాగున్ను, వాళ్ళతో ఉంటే బాగున్ను, లైఫ్ వాళ్ళతో అయితే ఇంకా బాగుంటుంది, మేము అన్నీ ఆలోచించుకున్నాం, వాళ్ళతోనే ఉండాలి అనే ఆలోచన మాలో ఉంది అనేది మీ ఆలోచన అనేది తెలుస్తుంది. ఇక్కడ 10 ఆఫ్ కప్స్ ఇక్కడ ఎట్లా ఉందంటే అన్ని కెరియర్లో ఏదో సాధిస్తారు, ఏదో ఒకటి మంచి విషయం అయితే ఇక్కడ చాలా ఉంది, కానీ పర్సనల్గా అయితే హ్యాపీగా లేరు. ప్రొఫెషనల్ వేలో అయితే చాలా బాగుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. ప్రొఫెషనల్గా అయితే ఇంకా ముందుకెళ్ళగలరు, ఇంకా చక్కగా అన్నీ సాధించగలరు. కానీ మనసంతా ఒక దగ్గర ఉండిపోవడం వల్ల ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. మీరు చాలా చాలా స్ట్రగుల్ అవుతున్నారు. దాని నుంచి ఆ బాధ నుంచి బయటపడితే బాగున్ను అనుకుంటున్నారు. మీ పర్సన్ మాత్రం ఎక్కడో ఒక దగ్గర స్ట్రక్ అయ్యారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఆ పర్సన్కి వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళని వాళ్ళు లోబర్చుకున్నారు కొంతవరకు. మీరు ఇది చేస్తే అది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో అట్లాంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఎలా అంటే వాళ్ళు లోపల పెట్టేసేసి ఇది ఈ ఫైనాన్షియల్గా మీకు ఇది ఇంకా బాగుంటుంది, లేకపోతే నీ కెరియర్ పరంగా ఇంకా బాగుంటుంది, లేకపోతే వీళ్ళతో మేము నీకు ఇలా సపోర్ట్ చేస్తాము, ఇలా చేస్తాము అనేది అయితే ఉంది. ఈ పర్సన్కి ఎలా ఉందంటే వాళ్ళతో ఉండడంలో ఒక సెలబ్రేషన్స్ మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తామేమో అన్న ఆలోచన కూడా వాళ్ళలో ఉంది. ఇంక ఈ పాత లైఫ్ను వదిలేసేసి మీరేమో వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళే వస్తే బాగున్ను, వాళ్ళతో ఉంటే బాగున్ను అన్నట్టు మీ ఆలోచన ఉంది. వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారంటే ఇంకా ఈ వీళ్ళతో మేము సెలబ్రేషన్స్ చేసుకుంటాం, వీళ్ళతో మా లైఫ్ని ముందుకు తీసుకెళ్తాం, ఇట్లాంటి ఆలోచన అయితే ఉంది. ఆ థర్డ్ పార్టీ అయితే మీ పర్సన్ని అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అంతా ఇప్పుడు ది డెవిల్ ఎట్లా ఉందంటే నెగిటివ్ మొత్తం వాళ్ళ మైండ్లో ప్రాపర్ వేలో వెళ్ళట్లేదు, ఒక రాంగ్ వేలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎట్లా అంటే మిమ్మల్ని తక్కువ చేసి, మిమ్మల్ని వద్దనుకొని, మిమ్మల్ని కాదనుకొని, ఇంతగా ఇష్టపడే మీ మధ్య ఏదో ఒక నిందలు పెట్టడం కానీ ఇదంతా ఈ థర్డ్ పార్టీ ఎలా అంటే మీ 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 పర్సన్ మైండ్ మీద ఒక నెగిటివ్ థాట్ని అయితే నింపేసింది. ఎట్లా అంటే ఆ పర్సన్తో ఉండడం వల్ల నీకు ఏది కెరియర్లో ఎదుగుదల ఉండదు, లేకపోతే వాళ్ళతో నువ్వు హ్యాపీగా ఉండలేవు, ఇక్కడైతే ఇంత సెలబ్రేషన్స్ ఉంటాయి, ఇక్కడైతే ఇలా ఉంటాయి, అలా ఉంటాయి అని ఏవో ఒక మాయ మాటలు చెప్పడం. వాళ్ళకి ఏంటంటే ఫైనాన్షియల్గా ఏదైనా కొంతవరకు సపోర్ట్ చేయడం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే అన్ని సినారియోస్లోనూ కాదు, కొంతవరకు వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేటట్లు, డబ్బు చూపించి వాళ్ళని కంట్రోల్ చేసేటట్లు, వాళ్ళ మీద కంట్రోల్ చేసి ఫైనాన్షియల్ కంట్రోల్ వాళ్ళని చేస్తున్నట్టు ఇక్కడ తెలుస్తుంది. సో దానికి కూడా మీ పర్సన్ వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే మీ పర్సన్కి కొంతవరకు నెగిటివ్ థాట్స్తో పాటు వీళ్ళు ఏదైతే చేస్తున్నారో అట్లా వాళ్ళు ఒక రాంగ్ వేలో వెళ్ళిపోవడం, రాంగ్గా మనీ అని చేయాలని చూడటం కానీ, రాంగ్గా ఒక బ్యాడ్ హ్యాబిట్స్ని నేర్చుకోవడం కానీ ఇట్లాంటి అవి కూడా ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది. సో దాంతోనే మిమ్మల్ని హర్ట్ చేసి ఉంటారు, మిమ్మల్ని బాధ పెట్టి మిమ్మల్ని దూరం చేసుకున్నారు అనేది తెలుస్తుంది. ఏస్ ఆఫ్ స్వార్డ్స్. సో ఏది ఏమైనా కూడా మీ మనసులో ఎట్లా ఉంటుందంటే వాళ్ళ మీద ఇంట్రెస్ట్ అనేది బాగా ఎక్కువ ఉంది గైస్. సో మీరు ఏదైనా సరే తట్టుకుంటాము, మేము ముందుకు వెళ్తాం, మీ మనసు ఎందుకో వాళ్ళని కోరుకుంటుంది. బట్ మీ లైఫ్లో వాంట్స్ ఎనర్జీ ఎట్లా అంటే ఇంకా చూస్తూనే ఉంటున్నారు, ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. ఇంకా ఏదైనా బెటర్గా చేయగలమా వాళ్ళ కోసం, ఇంకా ఏదైనా చేయగలమా అనేది, ఇంకా వాళ్ళు వస్తే బాగును, లేకపోతే ఎవరి ద్వారా నేను అప్రోచ్ అయితే బాగును అనేది కొంతమంది సినారియోస్లో వాళ్ళ మీద ఇంట్రెస్ట్ అట్లా జరుగుతుంది. ఇగోండి స్వాడ్ ఎనర్జీ మళ్ళీ ఎట్లా అంటే కత్తులతో గుచ్చుకుపోయినంత పెయిన్ మీరు ఎట్లా అనుభవిస్తున్నారు, వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో సెలబ్రేషన్స్ అనుకుంటున్నారు, వాళ్ళు ఏదో జరుగుతుంది అనుకుంటున్నారు. కానీ వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు ఏమి అంత హ్యాపీ మూమెంట్స్ని ఏమీ ఎంజాయ్ చేయట్లేదు. వాళ్ళు అనుకున్నది ఓన్లీ కళలో ఏంటంటే ఇమాజినేషన్లోనే అనుకుంటున్నారు. కానీ రియల్ లైఫ్లో వాళ్ళు ఏదనుకుంటున్నారో అది జరగట్లేదు. వాళ్ళు అసలు దానికోసమే వాళ్ళు ఏమీ ప్లాన్ కూడా చేసుకోవట్లేదు. ఇన్ కేస్ మీ దగ్గరికి రావాలని కానీ, మీతో మాట్లాడాలని కానీ, లేకపోతే మళ్ళీ ఒక హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలని కానీ ఇట్లాంటివి ఆలోచించకుండా ప్రజెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు ఏదో ఇంకా నేను అంత సాధించేస్తాను, ఇంత సాధించేస్తాను, లేకపోతే నేను కెరియర్లో అంత ముందుకు వెళ్ళిపోతాను,
వాళ్ళ ఆలోచన మాత్రమే అట్లా ఉంది కానీ వాళ్ళు చేసే విధానాలు ఎట్లా ఉన్నాయంటే అనుకుంటారు ఈ టైంకి ఈ పని చేసేద్దామని, కానీ ఆ టైంకి వాళ్ళు ఏ పని చేయరు, లేజీగా ఉంటారు. ఏదైనా అంటే ఆలోచించుకుంటూ ఉంటారు, మీ మీద ఎలా నెగిటివ్గా ఏం చెయ్యాలి, లేకపోతే వాళ్ళు నన్ను అలా అన్నారు ఇలా అన్నారు, లేకపోతే వాళ్ళు నాకు అలాగా ఇబ్బంది పెట్టారు ఇలా ఇబ్బంది పెట్టారు, ఇట్లాంటివన్నీ మైండ్లో ఆలోచించుకుంటారు తప్ప వాళ్ళు ఏది కూడా కరెక్ట్ వేలో టైం టు టైం ఏది చేసుకుని వెళ్ళరు, కెరియర్ని బిల్డ్ చేసుకోలేరు. కానీ ఇంకో ఈ పర్సన్ ఇచ్చే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చే సజెషన్స్ ఎట్లా ఉంటాయంటే, మేము మీకు అన్నీ వెనకాతల నుండి చూసుకుంటాం అంటే, వీళ్ళకి ఎలా ఉంటుందంటే అన్నీ చూసుకుంటారు, మాకు ఇంకెవరితోనే అవసరం లేదు, మేము అంతా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతాం అనుకుంటారు, కూర్చున్న దగ్గరే కూర్చుని ఉంటారు. సో వాళ్ళ కెరియర్లో కూడా ఆపర్చునిటీస్ ఉన్నా దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారే తప్ప వాళ్ళు ముందుకు వెళ్ళరు. ఎంత టాలెంటెడ్ అయినా కూడా లేజినెస్ ఉంటుంది, నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఏదైతే ఉండకూడదో అవన్నీ వాళ్ళ చుట్టూ ఉండడం వల్ల వాళ్ళు ఏదో సాధించాలి అనుకుంటారు, కానీ అంత ముందుకు వెళ్ళి వాళ్ళ కెరియర్ని సాధించేసి ఏదైనా చేసేద్దామన్న ఆలోచనలో వాళ్ళు లేరు. వాళ్ళు కూడా మీరైతే రిలేషన్షిప్ వైజ్ మీరైతే పెయిన్ఫుల్ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తున్నారు, వాళ్ళైతే అన్నీ ఉన్నాయనుకుని ఏది అందక వాళ్ళు పెయిన్ అయితే ఫీల్ అవుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. సో మీ సిచ్యువేషన్స్ అయితే ఇది, ఏం చేస్తాం, ఏం జరుగుతుంది, అసలు ఎట్లాంటి డెసిషన్స్ తీసుకోవాలి, అసలు ముందుకు ఎలా వెళ్ళాలి అనేది అయితే మీరు ఆలోచిస్తున్నారు గైస్. అసలు ఏం జరుగుతుంది, ఎట్లా వెళ్ళాలి, ముందుకి ఏం చేయాలి, కెరియర్ని ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, వీళ్ళని ఎలా మర్చిపోవాలి, ఇట్లాంటి ఆలోచనలు అయితే మీలో ఎక్కువగా ఉన్నాయి. సో అది ఎలాగా దాన్ని రెక్టిఫై చేసుకోవాలి, దాన్ని ఎలా మానుకొని మేము కొత్త లైఫ్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారు, కానీ మీ మనసు అయితే చాలా చాలా బాధపడుతుంది. ది వరల్డ్ ఇక్కడ న్యూ లైఫ్ అయితే బిగిన్ అవుతుంది, ఎన్నిసార్లు తీసినా మనకి న్యూ లైఫ్ అనేది బిగిన్ అవుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్. ఎట్లా అంటే ఇంత జరుగుతున్నా మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ ఎదురు చూసే టైంలో కొంతవరకు మీకు విసుగు అనేది వస్తుంది. అట్ ద సేమ్ టైం అదే టైంలో మీరు వాళ్ళతో పడిన పెయిన్ కూడా మీకు గుర్తొస్తుంది. ఇంకా ఏంటంటే మళ్ళీ వీళ్ళతో ఉంటే మళ్ళీ అదే పెయిన్ని మేము తట్టుకోవాలా అనే ఆలోచన వస్తుంది. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళు మాకు వద్దు, మేమందరం మేము ఇండివిజువల్గా మేము ముందుకెళ్తాం, మా కెరియర్ని ముందుకు తీసుకెళ్తాం, లేదా ఇంకా ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోతాం, ఏదైనా ఫారెన్ కానీ లేకపోతే కంట్రీస్ కానీ వెళ్ళిపోతాం అన్న ఆలోచన కూడా సమ్ సినారియోస్లో కొంతమంది పర్సన్స్కి అయితే ఆ ఆలోచన కూడా ఉంటుంది అనేది ఇక్కడ రీడింగ్లో తెలుస్తుంది. సో అట్లా ఉంటుంది. మళ్ళీ అనిపిస్తుంది అయ్యో మేము వాళ్ళని బాగా ఇష్టపడ్డాం కదా, మేము వాళ్ళతోనే మా లైఫ్ అనుకున్నాం కదా అని. అంటే ఒక కరెక్ట్ ఒక మంచి ఏంటంటే స్ట్రాంగ్ డెసిషన్ మీద ఉండలేకపోతున్నారు, ఎందుకంటే ఇది లైఫ్ అనుకున్నారు మీరు మొత్తం. సో లైఫ్ అనుకున్నారు కాబట్టి లైఫ్ లాంగ్ ఆ రిలేషన్ ఉంటుంది అనుకున్నారు కాబట్టి మీరు దాని మీదే ఉన్నారు తప్ప ఎంత వర్క్ చేసినా ఎంత ముందుకెళ్ళినా అనుకోని టైంలో మీరు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎవరైతే వాళ్ళకి దగ్గర అయ్యి మిమ్మల్ని దూరం చేశారో ఆ పర్సన్స్ కూడా మీకు తెలుస్తుంది, కానీ మీరు వాళ్ళ మీద కూడా ఎట్లాంటి యాక్షన్ తీసుకోవడం కానీ ఏం కానీ చేయలేరు. మీరు మీ పనుల్లో ఏదైతే ఉందో ఇదంతా జరగని, ఇది ఎలా ఉందంటే దేవుడు ఏం చేస్తే అదే జరుగుతుంది అనే టైప్లో మీరు ఆలోచన అయితే ఉంటుంది గైస్. ఇక్కడ అయితే మీకు ఎవరో ఒక పర్సన్ మీ మీద ఇంట్రెస్ట్ చూపించే పర్సన్ చాలామంది అడుగుతున్నారు, నాకు పర్సన్ ఉంటారు వస్తారు అనేది అయితే నాకు రీడింగ్లో అయితే తెలుస్తుంది. సో వాళ్ళు ఎవరైనా తొందరలో రావచ్చు, లేకపోతే ఆల్రెడీ మీ మైండ్లో మీకు తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్న పర్సన్ ఎవరో ఒకరు అయ్యి ఉండొచ్చు. అది నేను ఆపోజిట్ జెండర్ అని నేను చెప్పలేను, కానీ ఈక్వల్ జెండర్ వాళ్ళు కూడా అంటే మీకు ఫ్రెండ్లీగా కూడా వాళ్ళు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి వాళ్ళు ఏదైనా ట్రై చేస్తున్న పర్సన్స్ కూడా ఉండొచ్చు. ఎవరు చేసినా కూడా మీ మనసులో మాత్రం ఒక అల్లకల్లోలం అనేది ఉంది. అది ఎప్పటికి తగ్గిద్ది అనేది అయితే మీరు దాన్ని నెమ్మదిగా తగ్గించుకోవాలి. ముందే మనం అనుకున్న ది వరల్డ్ న్యూగా బిగిన్ చేయాలని ఆలోచన ఉంది, దానికి యూనివర్స్ అయితే మీకు సపోర్ట్ చేస్తుంది. న్యూగా ఒక లైఫ్ని అయితే మీరు బిగిన్ చేస్తారు. బట్ ఏదైతే ఈ సిచ్యువేషన్స్ ఉన్నాయో, ఏదైతే ఈ క్రమం ఉందో ముందుకు వెళ్ళే క్రమం, దాంట్లో మాత్రం చాలా వరకు స్ట్రగల్ అయితే ఫేస్ చేస్తున్నారు మెంటల్గా.
కెరియర్ వైజ్ అన్నీ వచ్చిన అన్ని ఆపర్చునిటీస్ వస్తాయి, అంతా బాగుంటుంది, అన్నీ ఉంటుంది. ఆ నిమిషానికి వర్క్ అంతా చేసుకుంటారు. నెక్స్ట్ మినిట్లో ఏదో ఒక ఇష్యూలో వాళ్ళు గుర్తొస్తారు, లేకపోతే ఏదో ఒక విషయంలో మేము మోసపోయామనే ఆలోచనతో బాధపడతారు. ఏదో ఒక విషయంలో హ్యాపీ మూమెంట్ ఉంటుంది, మళ్ళీ వెంటనే పలానా టైంలో ఇది జరిగింది కదా అనే ఒక పెయిన్ వచ్చేస్తుంది. ఒక డే అంతా హ్యాపీగా గడిపిన నైట్ అయినా మీరు గుర్తు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఈ జరిగిందేదో జరిగిపోయింది, అసలు ఇదంతా నాకు వర్కౌట్ అవ్వదు, ఇగో ఇప్పుడున్న ఎవరైతే ఈ పర్సన్ ఉన్నారో నాకు బాగా అన్నిటికి సపోర్ట్ చేస్తారు, ఈ సపోర్ట్తోనే నేను ముందుకు వెళ్ళిపోతాను, చక్కగా ముందుని నా కెరియర్ అంతా బిల్డ్ చేసుకుంటాను అని ఒక ఇమాజినేషన్ వరల్డ్ని క్రియేట్ చేసుకుంటారు. కానీ అక్కడ వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళ థాట్స్ కానీ కరెక్ట్ కాదనే విషయం వాళ్ళకి తెలియదు. అంటే తెలిసిన వాళ్ళు ఏదో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, ఏదో చెయ్యాలని ఉంటారు, వర్క్ అయితే ఉంటుంది కానీ ఆ వర్క్కి టైంకి వెళ్ళలేరు, ఏదో చెయ్యాలని ముందుకు వెళ్ళిపోతారు. అక్కడ కూడా నెగిటివ్గా ప్రతి విషయాన్ని కూడా నెగిటివ్గా అర్థం చేసుకుంటారు, పాజిటివ్ వేలో తీసుకోవాలి అని అనుకోరు. ఏదైనా పాజిటివ్గా తీసుకుంటే మీతోనే ఉండేవారు కదా, అట్లాంటి మైండ్ సెట్తో ఉంటారు అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది గైస్. వాళ్ళు ఏం చేసినా కూడా ఒక పాజిటివ్ వేలో కాకుండా ఒక నెగిటివ్ వేలో వాళ్ళ థాట్స్ అయితే ఉంటాయి. ఈ పర్సన్ ఇంకా ఎలా అంటే ఒక పెయిన్ అయితే తెలియకుండానే పెయిన్ ఉంటుంది వాళ్ళకి కూడా. ఎట్లా అంటే టెంపరెన్స్, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని అంతటిని కూడా ఒక పీస్ఫుల్ వేలో మీరు చేసుకెళ్ళగలుగుతారు. బట్ ఆ పీస్ అయితే వస్తుంది, మీకు తొందరలోనే వస్తుంది. కానీ ఏదేమైనా కూడా మీరు ఆలోచనలో అయితే ఎక్కువ ఉన్నారు గైస్. సెలబ్రేషన్ మూమెంట్స్ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సెలబ్రేషన్ మూమెంట్స్ కూడా మీకు వస్తాయి అనేది అంటే సెలబ్రేట్ చేసుకోవడం, లేకపోతే ఇంత జరిగాక కూడా మిమ్మల్ని ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి ఎవరైతే సపరేషన్లో ఉన్నారు, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారు, సపరేషన్లో ఉన్నవారు అంటే మీతో మీ మీద ఇంట్రెస్ట్ ఉండి కూడా సపరేషన్లోకి వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ సినారియోలో చూసినట్లయితే వాళ్ళకి మాత్రం మళ్ళీ వెనక్కి ఏదైనా ఎవరినైనా అప్రోచ్ అయ్యి వచ్చి మళ్ళీ ఏదైనా కలవాలి అనే ఆలోచన అయితే ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది గైస్. ఎందుకంటే వాళ్ళు అక్కడ సర్వైవ్ అవ్వలేకపోతున్నారు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, వాళ్ళు అనుకుంటున్నారే తప్ప వాళ్ళు ఏదైతే నీడ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇంకా బెటర్ ఆప్షన్ మీరే వాళ్ళకి. సో అలాగ వెనక్కి వచ్చే ఆలోచన కూడా వాళ్ళకి ఉండి ఇక్కడే మన నీడ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకుందామనే ఆలోచన కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా వాళ్ళ ఎట్లా అంటే వాళ్ళతోనే జీవితం అనుకున్నారు, వాళ్ళతోనే లైఫ్ అనుకున్నారు, లైఫ్ మొత్తం వాళ్ళతోనే అని మీరు వాళ్ళకి అన్ని విధాలుగా కూడా ఒకలాగా ఇదైపోయి ఉన్నారు. సో మీరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే ఆలోచన అన్ని సినారియోస్లో మనం అందరి మైండ్ సెట్ని కాదు, ఇక్కడ కొంతమంది మైండ్ సెట్కు మాత్రమే ఇది. ఎవరైతే రావాలి ఈ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటికి రావాలి అని అనుకుంటున్నారో అట్లాంటి వారికి మాత్రమే ఇది సెలబ్రేషన్స్ అనేది. ఇంకా ఎవరైతే సపరేషన్లో ఉన్నారో, నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో, మీరు ముందుకు వెళ్తున్నారో, మీ లైఫ్లో కూడా ఎవరో ఒక పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్, అది ఆపోజిట్ జెండర్ అని నేను చెప్పట్లేదు, ఒకవేళ ఆపోజిట్ జెండర్ వాళ్ళైనా అయి ఉండొచ్చు, సేమ్ జెండర్ వాళ్ళైనా అయి ఉండొచ్చు, మిమ్మల్ని అర్థం చేసుకుని మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేసే పర్సన్ అయితే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనేది నాకు ఈ రీడింగ్లో అయితే తెలుస్తుంది గైస్. సో మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో ఏదో సాధించేద్దాం అనుకుంటున్నారు, కానీ ఏమీ సాధించలేక అక్కడక్కడే తిరుగుతున్నారు, అక్కడక్కడే ఉంటున్నారు. ఏదో ముందుకెళ్తారు, ఎలా వెళ్తారు? మిమ్మల్ని అన్హ్యాపీగా, మిమ్మల్ని సంతోషంగా ఉంచలేని పర్సన్ బయటికి వెళ్ళాక ఇంకా ఎలా సంతోషంగా ఉంటారు? ఏదైనా పైనుంచి దేవుడు కూడా చూస్తూ ఉంటాడు కదా, మిమ్మల్ని ఏడిపించిన వ్యక్తి ముందుకెళ్ళి ఎలా హ్యాపీగా ఉండగలుగుతారు? ఏదో ఉందామని ట్రై చేస్తున్నారు తప్ప, వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఉందామని ట్రై చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏమీ చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ అయితే తెలుస్తుంది గైస్. సో ఇదైతే రోజు రీడింగ్. ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్. మీకు ఈ రీడింగ్ ఎట్లా ఉంది, రెజనేట్ అయిందా లేదా అనేది నా కామెంట్లో తెలియచేయండి గైస్. We'll meet another video. Thank you so much. We'll meet another video guys.